వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుదినము ప్రసారం చేసే కృప నాకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి దినము ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆత్మలో ఆనందము, ఆత్మలో బలము, ఆత్మలో ఎదుగుదల చూడగలుగుతాము. కీర్తనాకారుడు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. ధన్యత, దీవెన అనగానే నేటి సమాజానికి గుర్తుకొచ్చేది లాభం, ఫైనాన్షియల్ ప్రాఫిట్, బెనిఫిట్. కానీ దానిని మించినటువంటి దీవెన, బెనిఫిట్, మేలు దేవుని వాక్య ధ్యానంలో ఆత్మలో మానవుడు పొందగలుగుతాడు. అట్టి కృప మనందరికీ దేవుడిచ్చాడు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఈ గొప్ప వింతైన అనుభవం, దేవుడు మాట్లాడుట అనే అనుభవం రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తిలో గమనమునకు వచ్చినట్లు చేయండి. మీ చేతికి ఈ బిడ్డలను సమర్పిస్తున్నాను. పరిచర్యకున్న అవసరతలు ఎరిగినటువంటి వాడవు, ప్రతి అవసరత తీర్చండి స్వామి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు పరిశుద్ధుడైన పౌలు గారు 2 పత్రికలు వ్రాశారు. ఈ మొదటి పత్రికలో మనం 14 అధ్యాయాలలో అనేక విశేషతలు ధ్యానము చేశాము. 2వ పత్రికలో మనము 13 అధ్యాయాలలో అనేకమైన విశేషాలు ధ్యానం చేశాం. 29 అధ్యాయాలు 2 పుస్తకాల మీద, 16, 13, 16, 13, 29. ఈ 29 అధ్యాయాలు కూడా ఒక్క సంఘానికి పౌలు గారు చాలా వివరాలు రాశాడు. ఆ చిన్న ప్రాంతం, ఆ ఒక్క ప్రాంతపు విశ్వాసులకు పౌలు ఆనాడు రాసినటువంటి ఆ లేఖలు, ఆ వచనాలు, ఆ ఉత్తరాలు ప్రపంచమంతా క్రైస్తవ సంఘానికి ఇవాళ అద్భుతమైనటువంటి జవాబులుగా ఉన్నాయి, హెచ్చరికగా ఉన్నాయి. కాబట్టి
ఈ పత్రికలో చివరి అధ్యాయానికి వచ్చాం మనం. 2వ కొరింథీ పత్రికలో చివరి అధ్యాయం 13వ అధ్యాయం. సో ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం, ఎందుకంటే ముగింపు మాటలు. ఇక ఆ తర్వాత కొరింథీలతో కమ్యూనికేషన్ లేదు పౌలుకి, డైరెక్ట్గా కొరింథీకి వస్తేనే తప్ప. కాబట్టి ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను, నేను మునుపు చెప్పితిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను, 2వసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయుచున్నది ఏమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపును. ఇన్ ద స్టేటస్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి యొక్క హోదాలో పౌలు కనికరం చూపను అనే మాట వాడాడు. ఎస్, ఇట్ ఈస్ హిజ్ రైట్ టు కరెక్ట్ దెమ్, బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద అథారిటీ టు బిల్డ్ దెమ్. అర్థమైందా? వాళ్లను క్షేమాభివృద్ధి పొందేటట్లుగా అభివృద్ధి చేయటానికి దేవుడు స్వయంగా పరిశుద్ధుడు పౌలు గారికి అధికారం ఇచ్చాడు, దేవుడే అధికారం ఇచ్చాడు. కనుక ఆ అధికారాన్ని వినియోగించి చెబుతున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, ఖండిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. మీ పట్ల కనికరం చూపను అంటే అర్థం ఏమిటి? ఊరేసి చంపుతానన్నా, లేకపోతే కాల్చి పారేస్తానన్నా? అక్కడ అది కాదు విషయం. కనికరం చూపను అన్నప్పుడు మనము అర్థం చేసుకోవలసినది భౌతిక శిక్షణ గురించి మాట్లాడటం లేదు, తీవ్రమైనటువంటి ఖండన వారి విషయంలో జరుగుతుంది అన్నాడు. మరొక విశేషం ఏంటంటే, ఆనాడు సంఘంలో ఎక్స్పెల్లింగ్ ఉంది. సంఘంలో ఒక వ్యక్తిని జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇప్పటి కాన్స్టిట్యూషనల్ సిచ్యుయేషన్స్, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న లా, ఇప్పుడున్న థింకింగ్, దాన్ని బట్టి ఆనాడున్న కండిషన్స్ అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంఘములో విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ గెటింగ్ ఎ పర్సన్ బ్యాక్, ఒక మనిషిని పోగొట్టుకోకుండా ఉండు నిమిత్తము, ఒక మనిషి నశించకుండా ఉండు నిమిత్తము ఆ విశ్వాసిని సంఘంలో సాతానుకు అప్పగించడం అనే ఎక్స్పెల్లింగ్ ప్రోగ్రాం ఉండేది. కనుక విశ్వాసులలో భ్రష్టత్వానికి వెళ్ళిన వాడిని ప్రక్కకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సమాజ బహిష్కరణ అంటున్నారు, చూశారు? ఆ విధమైనది కాదు ఇది. చర్చ్లో లీడర్షిప్లో గివెన్ రెస్పాన్సిబిలిటీస్లో పక్కన పెట్టడం, అండర్ ద సస్పెన్షన్ ఫ్రమ్ ద డ్యూటీస్ ఆర్ ఫ్రమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అథారిటీ, ఆ విషయాల్లో పక్క పెడతాం. అది కనికరం చూపను అనేది. ఇఫ్ దేవర్ లీడర్షిప్, ఎక్స్పెల్లింగ్ దెమ్ ఫ్రమ్ ద లీడర్షిప్. ఇఫ్ దేవర్ ఇన్ సచ్ సర్వీస్, దేవర్ ఎక్స్పెల్లింగ్ ఫ్రమ్ ద సర్వీస్. అదన్నమాట. కానీ దాని విషయం మాట్లాడాడు, అంతేగాని భౌతిక హింసను గురించి కాదు. పాపము చేయించు ఉండిన వారికి మిగిలిన వారికి ముందుగా చెబుతుంది ఏంటంటే, నేను వచ్చేటప్పుడు ఇట్లా జరుగుతుంటే ఇక నేను కనికరం చూపను వాళ్ళను అంటున్నాడు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తివంతుడై ఉన్నాడు.
ఆయన బలహీనుడు కాదు, శక్తివంతుడు. ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు బలహీనుడు కాదు, ఆయన శక్తివంతుడు. బలహీనతను బట్టి సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా న్యూట్రాలిటీ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వం కలిగినవాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము మానవ శరీరం దాల్చినప్పుడు, కన్యక గర్భాన్న ఉదయించినప్పుడు మానవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. అట్ ద సేమ్ టైం అదే సమయంలో దేవుని కుమారుడుగా దేవుడై ఉన్నాడు. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. అంటే ఏకకాలంలో దైవ నరుడిగా ఉన్నాడు, దైవముగా నరునిగా, దైవ నరునిగా ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు మానవ పాపాన్ని బట్టి శిక్ష అనుభవించడానికి వచ్చాడు, తన పాపం కోసం కాదు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు దేవుని యొక్క అధికారమును సమస్తాన్ని వదిలొచ్చాడు. గివెన్ అథారిటీయే తప్ప అథారిటీ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పవర్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతే తప్ప తన మానవ పరిభాషలో దైవశక్తి ఉన్నవాడు కాదు. దేవుని కుమారుడుగా ఆయన పరిశుద్ధాత్మ చేత అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన క్రియలు శక్తి, దైవశక్తితో జరిగించాడు. కాబట్టి దేవుని శక్తి చేత యేసు జీవిస్తున్నాడు. సిలువ అయితే మానవుల బలహీనతను బట్టి భరించాడు. అది ఇక్కడ చెప్పింది పౌలు గారు. అంతేగాని యేసుక్రీస్తు బలహీనుడు కాబట్టి సిలువ వేయబడ్డాడని కాదు. ప్రజలందరి యొక్క బలహీనతను బట్టి యేసు సిలువ వేయబడ్డాడు. దేవుని యొక్క శక్తిని బట్టి యేసు జీవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన తనకు సంభవిస్తున్నవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు సంభవించినవి ఆయనకు జరుగుతున్నాయి. అది ఇక్కడ మనం గ్రహించాలి. మేమును ఆయన యందు బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము. మేము కూడా బలహీనంగానే ఉన్నాము. వాస్తవంగా పౌలు బలహీనుడిగా చేసుకున్నాడు. తాను యేసుక్రీస్తునందు ఉండి తన బలహీనతల యందు అతిశయించే స్థాయికి పౌలు గారు వచ్చాడు. ఎందుకంటే దేవుని కృప బలహీనతలలో అతనిని పరిపూర్ణునిగా చేస్తాను. కాబట్టి తాను ప్రభువునందు ఉండి తాను బలహీనుడును అని ఒప్పుకుంటున్నాడు. శరీరమును బట్టి మనము బలహీనులము, దేవుని బట్టి మనము బలవంతులము. ఆర్థిక స్థితిని బట్టి బలహీనులము, దైవ కృపను బట్టి బలవంతులము. ఇది వ్యత్యాసం. దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. అలాగే మేము మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీలో దేవుని ఆత్మ ఉన్నాడని మీకే అర్థమవుతుంది. ఇదండి నేను ఈ ప్రసంగం ప్రారంభంలో చెప్పాను. ఈ ప్రసంగం ప్రారంభంలోనే దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్నవాడే దేవుని గుర్తెరుగుతాడు. కనుక
సహోదరుడా, సహోదరి, నిన్ను నీవు పరీక్షించుకోవచ్చు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ టు సీ వెదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్. టెస్ట్ యువర్ సెల్ఫ్స్. ఆర్ డూ యూ నాట్ రియలైజ్ దిస్ అబౌట్ యువర్ సెల్ఫ్స్? ఇది మీరు తెలుసుకోలేరా? మీరు ఎరుగురా? మీకు మీరే ఎరుగుదురు కదరా? ఎందుకంటే యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఆ రోగికి అర్థం అవుతుంది. అందుకే అతను వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. సిమిలర్గా ఎప్పుడు ఉండే లక్షణాలకు భిన్నమైన లక్షణాలు తనలో తనకే అనిపిస్తున్నప్పుడు రోగి వైద్యుని దగ్గరికి పరిగెడతాడు. ఆ వైద్యుడు ఆ రోగికి నీకు ఫలానా వ్యాధి అని చెబుతాడు. కనుక రోగాన్ని మొట్టమొదట అసెస్ చేయగలిగేది రోగియే. కనుక రక్షించబడిన వ్యక్తి తన యందు క్రీస్తు ఉన్నాడో లేదో పరీక్షించుకున్నప్పుడు తనకే అర్థమైపోతుంది. తన యందు ప్రభువు ఉన్నాడో లేదో తనకే అర్థమవుతుంది. అనేక పర్యాయాలు శారీరక బలహీనతను బట్టి, లోకము యొక్క పరిస్థితులను బట్టి, ప్రాచీన పాపపు స్వభావాన్ని బట్టి, దేవుని వాక్యానికి విరుద్ధంగా తలంచిన, పనికి ఉపక్రమించిన క్షణాలలో నేను చెప్పాను, జాగ్రత్తగా వినాలి. గంటల్లో రోజుల్లో కాదు, క్షణాలలో హెచ్చరిక అంతరంగంలోనే జనించి పశ్చాత్తాపడే వరకు కూడా లోపల అంతరంగంలో అది విస్తృత తీవ్రంగా పనిచేస్తూ మనలను దిద్దుబాటు చేసుకునే వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మనలను హెచ్చరిక చేసి లోబడే వరకు కూడా ఆ హెచ్చరిక అలారం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎప్పుడైనా అలారం పెట్టుకోవటం అలవాటు. మనకి ఏదైనా ప్రాముఖ్యమైన విషయం ఉన్నప్పుడు అలారం పెట్టుకోవడం అలవాటు. అలా అలారం పెట్టుకుని మనం లేచినప్పుడు వెంటనే ఆ అలారం బటన్ ఆఫ్ చేస్తాం, నొక్కుతాం, ఆగిపోతాం, మళ్ళీ పడుకుని పోతాం కొన్ని సందర్భాలు. అట్లా కాదు, ఇది లేస్తే తప్ప అది ఆగదన్నమాట. అట్లాంటి అలారం నీవు లేచే వరకు కూడా అలారం పనిచేస్తూనే ఉంటుంది అన్నట్టు. కనుక దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నప్పుడు, క్రీస్తు మీలో నివసిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు వలె నీ ఆలోచన, నీ తలంపులు, నీ పనితీరు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు క్రీస్తు మీ ఎందున్నాడో లేడో మీరే పరీక్షించుకోండి అన్నప్పుడు మీరు క్రీస్తులా జీవిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే తెలుసుకుంటారు క్రీస్తు మీ ఎందున్నాడో లేదో అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నాడు ఇది? ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందులో డాక్ట్రినల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, మళ్ళీ చెప్తాను వినండి. అందుకే రక్షించబడిన వ్యక్తి యొక్క అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఉంటాడు కదా, ఇది తీసివేయబడనిది కదా. సున్నతి ఎట్లా పర్మనెంటో ఈ యొక్క పరిశుద్ధాత్మని నివాసం కూడా పర్మనెంట్ కదా. విశ్వాసి నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోడు కదా. మరి విశ్వాసి పాపం చేస్తాడు కదా అదే సమయంలో. మరి పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావంలో స్థిరంగా ఉన్నప్పుడు ఉన్నాడో లేడో తెలుసుకోవటం ఏంటి? అదే అన్నమాట. అక్కడ ఈజ్ ఇట్ ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ఫెలోషిప్ ఆర్ నాట్? క్రీస్తు యేసు మీలో ఉన్నాడో లేడో మీరే తెలుసుకోండి విశ్వాసులారా అన్నప్పుడు విశ్వాసులు ఆయనతో ఫెలోషిప్లో కంటిన్యూ అయ్యేటటువంటి
స్థితిలో ఉన్నారో లేదో మీకు అర్థం అవుతుంది అని చెప్తున్నాడు. అన్బిలీవర్స్కి అసలు ఇది అర్థమే కాదు. ఒక గర్భవతికి తాను గర్భవతిని తెలుస్తుంది. ఒక గర్భవతికి తాను గర్భవతిని అని తెలుస్తుంది. గర్భవతి కాకపోయినా ఆవిడకే తెలుస్తుంది. అలాగున క్రీస్తు ఉన్నాడు అన్నప్పుడు, ఆయనతో మన సహవాసము సరిగున్నప్పుడు వీ కెనాట్ గో ఫర్ సిన్, పాపం కొరకు పరిగెత్తాం, అబద్ధం చెప్పలేము. ప్రభు మనం కపటంగా మాట్లాడలేము, మార్చి మాట్లాడలేము, ఒకటి చెప్పి ఒకలా ఉండలేము. కనుక క్రీస్తు మీ యందు ఉన్నాడో లేదో మీరే పరీక్షించుకోండి అన్నప్పుడు, చెక్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, దెన్ యూ విల్ నో హౌ యువర్ లైఫ్ వుడ్ బి. మీ లైఫ్ ఎట్లుందో తెలుస్తుంది మీరు క్రీస్తున్నాడో లేదో పరీక్షించుకుంటే. ఇట్స్ నథింగ్ బట్ ద స్క్రిప్చర్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదువుతుంటే వాక్యం ప్రకారం నువ్వు ఉన్నావో లేదో తెలిసిపోతుంది. అద్దము ముందు నువ్వు నిలబడితే అద్దము నీవెట్లున్నావో నీకు తెలియజేస్తుంది. అద్దం తెలియజేస్తుందా, నువ్వు తెలుసుకుంటావా అనే ప్రశ్న రావాలా. అద్దం ఏం తెలియజేస్తుంది? అద్దాన్ని చూస్తే నువ్వు తెలుసుకుంటావు నీలో లోపం ఏంటో. అలాగే వాక్యం దగ్గరికి వెళితే నువ్వే తెలుసుకుంటావు, వాక్యంను బట్టి నువ్వు వాక్యం తరపునున్నావో లేదో. అది ఇక్కడ అర్థం. క్రీస్తు మీ యందు ఉన్నాడో లేదో మీరే పరిశోధించి చూసుకోండి అంటే అది అర్థం. మనం నవ్వటానికి అంటుంటాం కదా, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని. వెంటనే పజిల్ అయిపోతాం మనం. ఏంటి ఇట్లా అన్నాడు, అద్దంలో చూసుకున్నావా అన్నాడు, ఏమిటి, ఏముంది చెప్పు అంటే, లేదు నువ్వు అద్దంలో చూసుకున్నావా అంటే, ఏదో మొత్తానికి ఒకప్పుడు ఉండవలసిన దానికి ఏదో వ్యత్యాసం ఉందనేది మనం గుర్తించి అద్దం ముందుకు వెళ్తాం. సో అద్దం ముందుకు మనం వెళ్ళకపోతే ప్రజలు చెప్తారు మనకు అద్దం ముందుకు వెళ్ళమని, ఎందుకంటే మన ముఖం వాళ్ళకి తేట కనపడుతుంది కనుక. ఇవాళ క్రైస్తవ సమాజానికి నేను చెబుతున్నాను, మీకు ప్రజలు బుద్ధి చెప్పుటలేదా? ఇవాళ మన క్రైస్తవ్యానికి క్రైస్తవేతరులు నవ్వుతూ అపహాస్యం చేస్తూ చెప్పటం లేదా మీలో క్రీస్తు లేడని? ఆఖరికి జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో కూడా క్రైస్తవుల యొక్క విన్యాసాలు ప్రదర్శనకు వచ్చినప్పుడు క్రీస్తు ఉన్నాడా వీరిలో? లేడని వాళ్ళు స్కిట్లు వేసి చూపిస్తున్నారు. సంఘ నాయకత్వాలు సిఐడి కేసుల్లో చిక్కుకున్నప్పుడు వీరిలో క్రీస్తున్నాడని అంటారా? చెప్పండి. క్రీస్తు ఉన్నాడో లేడో మీరే పరీక్షించి చూసుకోండి. మీరే పరీక్షించి చూసుకోండి. మీరు ఎరుగుతారు. మీరు భ్రష్టులు కాకపోతే మిమ్మల్ని గురించి మీకు తెలుస్తుంది అన్నాడు. అసలు మిమ్మల్ని మీరు గుర్తుంచుకోలేకపోతున్నారు, ఒక క్రైస్తవుడిని, ఒక సేవకుడిని అనే భావన మీకే వచ్చేసిందంటే ఇక మీరు ఆల్రెడీ కండెముడిలోకి వెళ్ళిపోయారు, భ్రష్టులు అయిపోయారు అని అర్థం. మీరు ఇంకా ఆ స్టేటస్కి రాకపోతే మీకు అర్థమైపోద్ది మీరు ఇంకా ప్రభువులో స్థిరపడలేదని మీకు అర్థమవుతుంది అన్నాడు. ఇది యాసిడ్ టెస్ట్ అంటారు క్రిస్టియానిటీలో. మనకు మనమే పరీక్షించుకోవటం, మనకు మనమే వాక్యము ఎదుట నిలబడటం, పశ్చాత్తాపపడటానికి ఇది ఒక మార్గం అవుతుంది. కనుక మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షిస్తున్నాను. ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ఎ ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్గా నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. రేపటి దినం మిగతా వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. బహుశా రేపటి దినంతో మనం కీర్తన కొరింథీ 2వ పత్రిక ముగించుకుంటాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసునామమున అర్థిస్తున్నాము. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమెన్.